ఇప్పుడు నన్ను చెన్నైలోని మన సూర్య గారు అండ్ కార్తీ తోటి ఒక ఫోటో చూసాను చిన్నప్పుడు మన మన ఇంట్లో. ఇంత సూర్య గారు ఇంత అదేంటి అసలు ఆ స్టోరీ? అప్పుడు సెల్ ఫోన్లు అయ్యి లేవు కదండి. ఆ సెల్ ఫోన్లు అయ్యి లేక ఎక్కడో కెమెరామెన్‌తో తీసింది ఎక్కడో చూసి ఉంటావు నువ్వు ఇంట్లో. అది మళ్ళీ ఎతుకుతామంటే దొరకలేదు ఆ ఫోటో. అవును. అయి ఏంటంటే నేను నూతన్ బెహద్ గారి దగ్గర ఆఫీస్ బాయ్ కింద వెళ్ళినప్పుడు కట్ చేస్తే ఆ సినిమా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత వేజళ్ళ గారి సినిమాకి పరుచూరి బ్రదర్స్ వచ్చారు. మరో మలుపుకి ఎంటర్ అయ్యారు వేజళ్ళ గారి డైరెక్షన్ సినిమాకి. అప్పుడు నూతన్ బెహద్ గారి ఇంటి పైన ఖాళీగా ఉందని పరుచూరి బ్రదర్స్కి ఇచ్చారు రెంట్‌కి అది. పరుచూరి బ్రదర్స్కి ఇస్తే ఇంక నేను ఆఫీసు తీయనంతసేపు పరుచూరి బ్రదర్స్ ఇంటి పైన ఉండేవాడిని. వాళ్ళ ఆఫీసులో ఉంటే వాళ్ళకి చిన్న సాయం పెద్ద సాయం చేస్తూ ఉండేవాడిని. అది చేస్తే నూతన్ బెహద్ గారి ఇల్లు ఇది. ఇటు పక్కన నవయోగ ఆఫీసు. ఇటు పక్కనేమో మన కార్తీక్ సూర్య గారు శివకుమార్ గారని మనకి తమిళ్లో తెలుగులో శోభన్ బాబు గారు ఎంతో తమిళ్లో అంత ఆయన ఇద్దరు హీరోయిన్లమై అని క్యారెక్టర్లు వేయాలని. ఒకవేళ శివకుమార్ గారు చేసిన సినిమాలు ఏమైనా ఉంటే తెలుగులో శోభన్ బాబు గారు చేసేవారు. శోభన్ బాబు గారి సినిమాలు ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ ఆ శివకుమార్ గారి పిల్లలే మన సూర్య పెద్దయిన పెద్ద కొడుకు, మన కార్తీక్ రెండో కొడుకు, బృంద అని చెల్లెలు ముగ్గురు. అవును. బృంద తెలుసు. బృంద గారిదని అక్క పుట్టినరోజు ఒకే రోజు వస్తుంది. మా అన్నయ్య కూతురు కనకాల పుట్టినరోజుని మన సూర్య గారి చెల్లెలు ఎంత మంచివారంటే నిజంగా తండ్రి తల్లిదండ్రులు మంచితనం కానీ వాళ్ళు దానగుణం కానీ జాలి గుణం కానీ పిల్లలకి ఆసరా అవుతుంది అనడానికి నేను నా కళ్ళారా చూసిన నిదర్శనం ఏంటంటే సూర్య కార్తీకుల తల్లిదండ్రులు పుణ్యం. వాళ్ళని చూస్తుండగా చేసిన వాళ్ళ పుణ్యం ఎలాంటి పుణ్యం అంటే ఏప్రిల్ మా అన్నయ్య నూతన్ బెహద్ గారి ఇంట్లో పనుడు అనుకో, ఆయనకు అసిస్టెంట్. అలాంటిది మా అన్నయ్య కూతురు పుట్టినరోజు సూర్య చెల్లెలు గారి పుట్టినరోజు ఇద్దరిది ఒకే రోజు వస్తే ఇద్దరికీ ఒకే రోజు వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేయించేవారు. అలాగే ఏదైనా పుట్టినరోజు వచ్చిందనుకో ఏదో గ్రాండ్గా పెద్ద పెద్ద 5 స్టార్లు హోటల్లో సెలబ్రేటీలు చేసేవారు కాదు. వాళ్ళు అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం కడుపు నిండా పెట్టి వాళ్ళు ఏం అడిగితే అది వాళ్ళకి బట్టలు పెట్టి పుట్టినరోజు అలా జరుపుకుండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ ఆ కోవలో నడుస్తున్నారు కానీ అప్పుడులో మట్టుకి శివకుమార్ గారు సూర్య గారు కార్తీక్ గారు నాన్నగారు అమ్మగారు నాకు బాగా పరిచయం. వాళ్ళు బాగా పరిచయం మాట. ఎంత అంటే అది నేను చూస్తుండగా వారికి సూర్య గారి నానమ్మ ఉండేది. ఆవిడ కూడా తెల్లగా ఆవిడే ఓ చిన్న కారు బ్యాక్ డోర్ కారు ఉండేది మాట. అంతే పెద్ద వాళ్ళు కాదు. ఆ సాయంత్రం మాటలు స్కూల్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు నూతన్ బెహద్ గారి పిల్లలు వాళ్ళంతా వచ్చి సరదాగా ఆడుకుండేవారు. నేను ఖాళీగా ఉండేవాడిని. వాళ్ళు సరైన వాళ్ళకి మధ్యలో వాళ్ళు క్రికెట్ ఆడినా ఇంకోటి ఆడినా ఏం ఆడినా సరే నేను వెళ్ళి వాళ్ళకి అమ్మ ఎలాగున్నా పడిపోతారు పిల్లలు కదా దెబ్బలు తగులుతాయని, నాన్న సూర్య ఇంత పక్కిరు అమ్మ కార్తీక్ ఇప్పుడు ఇరికి అని చెప్పేసి ఆ పిల్లల్ని సాయంత్రం మాటలు నేను దగ్గరుండి ఆడించేవాడిని. ఆ ఫోటో మీరు చూసింది. కానీ ఇప్పుడు కూడా నేను ఆశ్చర్యపోతాను థియేటర్లో నేను ఆడించిన పిల్లల ఈ సూర్య కార్తీక్ అని చెప్పి వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు అంత పుణ్యాత్ములు. ఎంత పుణ్యాత్ములు అంటే వాళ్ళు అంటే నూతన్ బెహద్ గారి ఇంటికి వాళ్ళ ఇంటికి చిన్న పిట్ట కూడా అంటే నా గుండెల దగ్గర వస్తుంది. ఇలా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనపడతారు, నూతన్ బెహద్ గారి ఇంట్లో వాళ్ళు కనపడతారు. ఎప్పుడైనా ఇలా చూసామనుకో సాయంత్రం మాటలు 4-5 ఉండేవారు. ఒక వంట మనిషి, ఒక డ్రైవరు, ఒక ఇంట్లో కూరగాయ, ముగ్గురు ఎంతమందో పనోళ్ళు ఉండేవారు. పనోళ్ళు శివకుమార్ గారు పిల్లలు అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు. అవునవును విన్నాను చెప్పారు. వాళ్ళు కూర్చొని భోజనం చేసేవారు. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటని మహానుభావులని ధనం. ఒకసారి ఆయన ఎండిపళ్ళు ఎవరో దొంగలు దొబ్బేశారట. నేను అక్కడ ఉండగా జరిగిన సంఘటన. ఎవరిది? సూర్య గారు వాళ్ళ నాన్నగారు భోజనం చేసి ఎండిపళ్ళు ఎవరో దొంగలు దొబ్బేస్తే ఆయన అన్నాడంటే మన పుడతోనే ఎండిపళ్ళుతో పుట్టలేదు కాబట్టి ఇది మనకు గుణపాఠం అని ఆయన అప్పటి నుంచి ఆకులో అన్నం తింటాం మొదలుపెట్టాడు. అంత మంచి వ్యక్తి. అలాగా ఆ మంచితనం పిల్లలకు కూడా వచ్చింది. అలాగా నాకు ఎప్పుడు నువ్వే కాదు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా సరే ఎక్కువ
ఏమండి మీరు సూర్య కార్తీక్ని ఎత్తుకుని ఆడించారట, ఎత్తుకుని ఆడించలేదు కదండి. సూర్య ఏమో ఒక 4వ తరగతి 2వ తరగతి కుర్రోడు, కార్తీక్ ఏమో 3వ తరగతి ఉన్నది. సూర్య గారికి ఏమో వాళ్ళ నాన్నగారి పోలిక, కార్తీక్ ఏమో వాళ్ళ అమ్మగారి పోలిక. ఇంక బృంద కూడా వాళ్ళ అమ్మగారిలాగే ఉంటుంది, వారు వాళ్ళ నానమ్మ అందరు. మనకు వాళ్ళు అంత మంచివాళ్ళు. ఎన్నా రాజు సాఫ్ట్గా అనేవారు, వెళ్తా రాజు భోజనం చేసావు అనేది ఆ మహాతల్లి ఎవరో సూర్య గారు వాళ్ళ అమ్మగారు, అంత మంచివాళ్ళు. అలాగా నాకు ఆ పిల్లలు ఏదైనా ఇంటర్వ్యూలో సూర్యాని కార్తీక్ని ఎత్తుకున్నామంట కదా అని అది హెడ్లైన్ మెయిన్ లైన్ చేసేయడం వల్ల అది కొంచెం ఇదైంది బాగా.